తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? ఎలాంటి ప్రాపర్టీ కొనాలంటే ఏం చెప్తారు? నేను అదే అండి చెప్పేది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం చాలా అది అద్భుతమైన ఆలోచన అది. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారు గదా! మీ దగ్గర డబ్బులున్నాయా? ఓన్లీ రియల్ ఎస్టేట్‌లో పెట్టండి. దట్ టూ ఓపెన్ ప్లాట్ మీద పెట్టండి. ఇవాళ హైదరాబాద్‌లో 2022 నుంచి ఇవాళ 2024 హైదరాబాద్‌లో చాలా చాలా పెద్ద పెద్ద టవర్స్ మాదిరి బిల్డింగ్స్‌లు గానీ ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది మనం హైదరాబాద్‌లో ఎక్కడికో వెళ్ళినాం. మళ్ళీ కాస్త ఎలక్షన్ వచ్చేసరికి కొంచెం రియల్ ఎస్టేట్ అనేది డౌన్‌ఫాల్ అనేది కనిపించింది కానీ డౌన్ అయితే అవ్వలేదు. కానీ నన్ను అడిగితే ఏంటంటే ఆఫీస్ స్పేస్‌లో ఇవాళ కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయిన మాట వాస్తవము. కన్‌స్ట్రక్షన్‌లో మీకు ఏదైతే మనకి ఇంత లక్షలు డబ్బులు పెట్టే కంటే గనుక ఓపెన్ ప్లాట్స్‌లో ఇప్పుడు రూ. 1,00,00,000 డబ్బులున్నాయండి. ఆ రూ. 1,00,00,000 70,00,000, 80,00,000 పెట్టి మనం అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ తీసుకొని దాంట్లో ఉండడం కన్నా దాంట్లో ఏమొస్తది అప్రిషియేషను? ఇప్పుడు మనం దాదాపు రూ. 1,00,00,000 ఒక 200 సంబంధించిన గజాలు మనం అదే ఓపెన్ ప్లాట్‌లో పెడితే 10 సంవత్సరాల తర్వాత అది 10 టైమ్స్ పెరుగుతది. అదే మనం రూ. 1,00,00,000 ఎంత అవుతది మహా అంటే ఒక 1,200 ఎస్ఎఫ్టీ లేదా 1,400 ఎస్ఎఫ్టీ ఒక 2 బీహెచ్‌కే వస్తది హైదరాబాద్‌లో. అంటే ఒక రెంట్ అనేది ఏంది? ఒక 25,000 రెంట్ ప్లేస్‌లో రూ. 1,00,00,000 పెడుతున్నాం మనం. ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీని అప్రిషియేషన్ ఏంటి? కన్‌స్ట్రక్షన్‌లో ఒక 10 సంవత్సరాల తర్వాత డౌన్‌ఫాల్ అవుతది. దాని వాల్యూ అనేది తగ్గుతది. అదే రూ. 1,00,00,000 మనకి ఏదైనా ఓపెన్ ప్లాట్స్‌లో ఒక 200 గజాలో, 300 గజాలో, ఒక 500 గజాలో కొనుక్కుంటే గనక ఆ 10 సంవత్సరాల తర్వాత దాని రేట్ అనేది ఒక 10 ఇంతలు అవుతది. దీని రేట్ అనేది ఆ రూ. 1,00,00,000 నుంచి దాని మళ్ళీ వాల్యూ డౌన్ అవుతా ఉంటది. 2 రకాల ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఓపెన్ ప్లాట్ మీద దట్ టూ మనకేంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ, లీగాలిటీ ఉండి జెన్యూన్ ల్యాండ్ మీద అప్రూవ్స్ లేఅవుట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి కూడా సేఫ్ ఉంటది, సెక్యూర్ ఉంటది. ఓకే. బాగుంటది మంచిదే. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో అమ్మేవారికి, కొనేవారికి మధ్య ఏజెంట్ పాత్ర ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏముండదండి. ఇప్పుడు కస్టమర్‌కి మనం ఏంటంటే మనము అన్ని రకాలుగా వాళ్ళకి సర్వీస్ ఓరియెంటెడ్‌గా మనము అన్ని సర్వీస్ చేయాలి. డే 1 నుంచి ఆయనకి మనం ఏదైతే ప్లాట్ గురించి చెప్పిన తర్వాత ఆయనకి సైట్‌కి తీసుకెళ్ళాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కంపెనీ వెహికల్ ప్రొవైడ్ చేస్తది. వాళ్ళకి లంచ్ అరేంజ్ చేస్తది. కావాల్సినవన్నీ కూడా బ్రోచర్‌తో సహా అన్నీ కంపెనీ సప్లై చేస్తది. ఒక ఏజెంట్ మన ఏంటి కస్టమర్ ఇంటి దగ్గర మనకి లొకేషన్ వాళ్ళకి మనమే డైరెక్ట్ కంపెనీ వెహికల్ ప్రొవైడ్ చేసుకుంటే తీసుకెళ్ళాలి. ఫ్యామిలీతో వాళ్ళకి సైట్ సీయింగ్ మొత్తం దగ్గర నుండి చూపించాలి. ప్లాట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఎంత రెస్పాన్స్ అయితే మనం వాళ్ళని పికప్ చేసుకొని అదే రెస్పాన్స్‌తో వాళ్ళకి సైట్ చూపించుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళకి డ్రాప్ చేయాలి. దాంతో పాటు ఒకవేళ కస్టమర్‌కి నచ్చి ప్లాట్ కొన్న తర్వాత ఆ డాక్యుమెంట్ సంబంధించిన తాలూకా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే అంటే డే 1 నుంచి బుకింగ్ సంబంధించి నచ్చిన తర్వాత ఏం చేస్తామండి ఇమ్మీడియేట్‌లీ మనకి టోకెన్ అమౌంట్ కడతాము. తర్వాత మనకి ఎన్ని రోజుల పేమెంట్ అనేది మళ్ళీ ఆయనకి పేమెంట్ అనేది చేస్తాం. పేమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంటేషన్‌లో ఆయనకి అన్నీ కూడా దగ్గరుండి చేయించి మళ్ళీ ఆ డాక్యుమెంట్ అనేది కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ ఈ మధ్యలో ఏమవుతుందంటే ఒక ఏజెంట్‌కి, కస్టమర్‌కి ఒక రిలేషన్ బిల్డ్ అవుతది. ఒక సొంత మనిషిలాగా ఒక వ్యక్తి అంటే ఆయనకున్న ఆ మంచి ఏదైతే ఏమంటారు సర్వీస్ ఓరియంటెడ్‌లో ఒక కస్టమర్‌కి మనం వాళ్ళకి రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటాం కాబట్టి, వాళ్ళకి కూడా మనం ఒక రకంగా హెల్ప్ చేస్తున్నట్టే కాబట్టి, వాళ్ళు కూడా మనకి ఎంతో ప్రేమతో దగ్గరగా వాళ్ళకి ఆప్యాయతతో వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు "కూసో బాబు, కూసో నాన్న, అన్నం తింటావా? చాయ్ తాగుతావా?" ఒక రిలేషన్ బిల్డ్ అవుతది. సో, ఇక ఒక ఏజెంట్ స్థాయి నుంచి మనకి ఒక రిలేషన్ బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మనం సార్ మీకు మంచి ప్లాట్ ఇచ్చాం కదా! మరి మీరు కూడా మాకేమైనా హెల్ప్ చేయండి. మీకు ఇంకా ఏమంటారు మీ ఫ్రెండ్సో, కొలీగో ఎవరైనా ఉంటే చెప్పండి. మీ పేరు చెప్పుకుంటాము. లేదంటే మీకు మాకు నా నా నాతో పాటు ఒక ప్లాటు ద్వారా మీరిచ్చే రెఫరెన్స్ మీద ఒక రూ. 10, రూ. 20 వస్తే నేను నా ఫ్యామిలీ మీ పేరు చెప్పుకొని మేము ఒక పూట అన్నం తింటామని చెప్పి చెప్తాం. ఏమన్నాం అంతకంటే ఏమో. ఓకే. సో, అట్లనమాట.